పోలీస్ అంటే ఒక భరోసా, పోలీస్ అంటే ఒక ధైర్యం. ఇవన్నీ సహజంగా సామాన్య ప్రజలకు కలగాల్సిన భావనలు. కానీ ఏపీలో మాత్రం రివర్స్. పచ్చమూకకి పోలీసులను చూడగానే ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తుంది. టీడీపీ గూండాలకు పోలీసులను చూడగానే ఎక్కడా లేని భరోసా కలుగుతుంది. ఎందుకంటే ఏపీలో సాగుతున్న అరాచక పాలనలో కీలక పాత్ర కాకీలదే. మరి చట్టంతో పనిలేదు, న్యాయంతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న స్పృహ లేదు. పచ్చబాసులు ఏం చెప్తే పోలీసులకు అదే వేదమైపోయింది. గత 19 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి పచ్చముఠా కుట్రలకు కూతలు పెడుతూ తాము పోలీసులు అన్న సంగతి కూడా చాలా వరకు ఖాకీలు మర్చిపోయారు. అందుకే ఇప్పుడు వీధి రౌడీలను గుర్తుకు తెచ్చేలా, గూండాలను మరిపించేలా వ్యవహరిస్తున్నారు. పచ్చముఠా అరాచకాలకు అండగా నిలబడడం, పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగడం. ఈ స్థితికి దిగజారిపోయిన పచ్చ ఖాకీలు పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న గౌరవానికి పాడె కట్టేస్తున్నారు. పచ్చముక్క నుంచి ఆదేశాలొస్తే చాలు తాము శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉన్నామన్న కనీస జ్ఞానం కూడా కోల్పోయి చెలరేగిపోతున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడానికి ఏ చిన్న అవకాశం దొరికినా అటు చంద్రబాబు ఇటు లోకేష్ వదలడం లేదు. వాళ్ల మెప్పు పొందడానికి ఎలాంటి చండాలం చేయడానికైనా ఖాకీలు వెనకాడడం లేదు. అందుకొక తాజా ఉదాహరణే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగిన కుట్ర. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అజయ్ దేవ్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లి గ్రామం. అజయ్ దేవ్ జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ PSPK అని తన ఒంటిపై టాటూ కూడా వేయించుకున్నాడు. డిసెంబర్ నెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన కార్యకర్త అజయ్ దేవ్ కూడా కేక్ తిన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లిన తర్వాత గర్భిణి సంధ్యారాణితో అజయ్ దేవ్ గొడవ పడ్డాడు. దీనికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి అజయ్ దేవ్ గర్భిణి సంధ్యారాణిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. అజయ్ దేవ్ వైఎస్ఆర్సీపీ నేత అని, గర్భిణిపై దాడి చేశాడంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనక ముందు ఆలోచించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన కార్యకర్త అని కదిరి పోలీసులు గుర్తించారు. కానీ పాలకుల కుట్రని అమలు చేయడమే తమ కర్తవ్యం అని భావించారు. అంతే, అజయ్ దేవ్ జనసేన కార్యకర్త అనే నిజాన్ని దాచేశారు. మంత్రి నారా లోకేష్ ఎల్లో మీడియా ప్రచారం చేసిన అబద్ధాల్ని నిజం చేసే బాధ్యతని నిస్సిగ్గుగా తీసుకున్న పోలీసులు అజయ్ దేవ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ప్రకటించారు. లాఠీలతో కుళ్లబొడిచి హింసించి కదిరిలో ఊరేగించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంతటి దుర్మార్గులో చూశారా అన్నట్టు విష ప్రచారం జోరుగా సాగుతోన్న వేళ జనసేన ఎంపీటీసీ అమర్ అసలు నిజం చెప్పేశారు. అజయ్ దేవ్ వైఎస్ఆర్సీపీ నేత కాదని, అతను జనసేన క్రియాశీలక కార్యకర్త అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు పచ్చముఠా, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారంపై అజయ్ దేవ్ సోదరి రజిత భగ్గుమన్నారు. తన అన్న జనసేన నేత అని, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేశారని, అతనికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు, వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. ఫస్ట్ సంధ్యారాణి అనిత నన్ను కొట్టేలకోసారి గొడవ జరుగుతుంటే ఏదో ఆపుతా అంటే వాళ్ళు నన్ను కొట్టేకొచ్చేలకోసారి నన్ను కొట్టారనే ఉద్దేశంతో మా అన్న అక్కడికి వచ్చాడే తప్ప, లేకుంటే మా అన్న పార్టీలో లేనే లేడు సార్. అసలు మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫోటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే సార్ అతను. విన్నారుగా, జనసేన కార్యకర్తని పట్టుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నారు. గర్భిణిని కాలుతో కడుపు మీద తన్నేంత దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ వాళ్లు అంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టారు. అతన్ని దారుణంగా చిత్రహింసలు పెట్టి శాంతి భద్రతలు పరిరక్షించడంలో తామెక్కడా రాజీ పడమని దిక్కుమాలిన బిల్డప్లిస్తూ నడి రోడ్డు మీద ఊరేగించారు. చివరకు ప్రజలకు అసలు నిజం తెలిసిపోయింది. పచ్చముఠా, ఎల్లో మీడియా దుర్మార్గాలకు సహకరించడానికి తాము ఖాకీ దుస్తులు వేసుకున్నామన్నట్టు వ్యవహరిస్తున్న పోలీసులను చూసి తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. అయితే ఏలిన వారికి జీ హుజూర్ అనడంలో ఉన్న ఆనందం ముందు ప్రజలెంత చీకొట్టినా తమకు పట్టదన్నట్టుగా కొందరు పచ్చ ఖాకీలు మరింత చెలరేగిపోతూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. 19 నెలలుగా ఏపీలో జరుగుతోంది ఇదే. దేశమంతా వినిపిస్తున్న మాట ఇదే. అధికార బలుపుతో పచ్చమూక బరితెగిస్తున్న తీరు చూసి పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ఎక్కడైతే పాలకులు పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతారు, ఆ కుట్రలకు కాకీలు కర్కశంగా ఒత్తాసు పలుకుతారు. అక్కడ ప్రజాస్వామ్యం ప్రతి క్షణం హత్యకి గురవుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పదే పదే ఇదే జరుగుతోంది. కాకపోతే ఈ దారుణాలకు, దరిద్రాలకు పోలీసులు అందిస్తున్న సంపూర్ణ సహకారం చూసి సామాన్యులంతా నివ్వెరపోతున్నారు. మరోవైపు టీడీపీ గూండాగిరికి శాల్యూట్ చేసే ఖాకీలను ఒక రేంజ్లో ఎంకరేజ్ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.